చాలా బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ నీళ్లు కానీ అంతకుముందు సర్పంచులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా బాగా ఇబ్బంది ఉంటుంది. మోటార్లు తెచ్చుడు, కాల్పుడు, కథ, రామాయణం అటువంటి దాన్ని విడిచిపెట్టి ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఇవాళ కేసీఆర్ పుణ్యం. మిషన్ భగీరథ ద్వారా ఇవాళ యావత్ భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసేటట్టు కూడా చేసింది మన ప్రభుత్వం అనేది కూడా మీకు మనం చేస్తున్నా. చాలా సంతోషం. ఆనాడు కాకతీయ రాజులు మరి చెల్లిపోసిపోతే ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ప్రతి చెరువును కుంటను కూడా ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు అవి అన్నిటినీ కూడా ఇవాళ అన్నిటినీ మరమ్మతు చేసుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మన దగ్గర దాదాపు 250 కోట్లతోటి పనులు చేసుకున్నాం. 93 గ్రామ పంచాయతీలు అందులో భాగంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం రాగానే సడన్గా ఇవన్నీ ఆపేయమని చెప్పేసి ఏ పనులు చేయకూడదు, ఈ పనులన్నీ ఆపేయమని ఆర్డినెన్స్ జారీ చేసి వాళ్ళు జీవో తీసుకొచ్చి చాలా సంతోషం. సరే, అందరం కూడా ప్రజలకు మనం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక నెల రోజులైతే ప్రజలకు పోయి మనం ఓట్లు ఆడుకోవాల్సిన పరిస్థితి కూడా రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని తర్వాతనే అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి. అవి అన్ని 10-15 రోజుల లోపట్నే సర్పంచ్లవి కానీ, జెడ్పీటీసీలవి కానీ, ఎంపీపీలవి కానీ చేయబోతున్నారు అనేది కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా సంతోషం. అప్పుడు కూడా జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది. మరి ఇంకా 4 రోజులు ఉన్నట్టున్నది సర్పంచ్ల పీరియడ్ కూడా. మరి దాంట్లో భాగంగా ఇక్కడ మరి ఎవరికే కానీ ఒక నిర్మాణం చేసేటప్పుడు మరి వారి పేరు కూడా దాని మీద ఉండాలి అనేది తప్పకుండా ఉంటుంది. కనుక మరి ఇవాళ మనం చేసుకున్నాం. చాలా సంతోషం. ఇది రాజకీయాలలో ప్రతిదీ కూడా ఏదైనా సహజం జరుగుతుంటుంది. దానికి ఎవరు కూడా ఇది కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా శాశ్వతమైన పోస్ట్ అంటే మాజీ, ఇక సచ్చే వరకు మాత్రం దాన్ని ఎవరు కూడా తీయలేడు. భగవంతుడు తీయలేడు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ తీయలేడు, ప్రైమ్ మినిస్టర్ కూడా తీయలేడు. మాజీ అనేది మాత్రం మనం సేవలో పోయినా కానీ మాజీ అనేది మాత్రం పక్క, అది పర్మనెంట్. ఇప్పుడున్న పోస్ట్ మాత్రం పక్క కాదనేది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దయచేసి మరి అలా ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నేను సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా మొత్తం గ్రామాలు తిరిగినప్పుడు ఎక్కడ చూసినా ఓన్లీ అభివృద్ధి కనబడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. రాయలాపూర్ ఓ 10 పైసలు ఎక్కువ కావచ్చు, వెంకటరావుపేట ఓ 10 పైసలు తక్కువ కావచ్చు, ఇంకే గ్రామానికన్నా కావచ్చు, కానీ 100% నేను 2 టర్ములు ఉన్నదానికి నేను ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్. 93 కొత్త గ్రామ పంచాయతీలు మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాల్లోనే ఎక్కువ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అన్ని గ్రామ పంచాయతీలు దాదాపు అయిపోయింది. మరిచెట్టు తాండా లేదని కూడా అన్నారు, కానీ అది ఉన్నట్టు నాకు జ్ఞాపకం ఉన్నది. మరి చాలా సంతోషం. లేకుంటే కూడా సునీతారెడ్డి గారు తప్పకుండా అది శాంక్షన్ చేపిస్తారనేది కూడా నేను మనవి చేస్తున్నాను. కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ముందుగా చేతులెత్తిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి మీరు గెలిపించినటువంటి నాయకురాలుగా తప్పకుండా మన గ్రామ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చడానికి అహర్నిశలు మేము కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నిజంగా మన అభివృద్ధి అనేది ఇప్పుడు మన పెద్దల మదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లె పల్లె కూడా అభివృద్ధి పదంలో ముందుంచడం జరిగింది. ఈరోజు తాగునీటి సమస్య కానీ, గ్రామంలో ఏ ఒక్క చిన్న సమస్య, కరెంటుకి సంబంధించినటువంటి సమస్య కానీ, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థలో కానీ, అదేవిధంగా సీసీ రోడ్ల ఏర్పాటులో కానీ, మరి పల్లె ప్రకృతి వనంలో కానీ, మరి అదేవిధంగా సెగ్రిగేషన్ షెడ్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, ఈ విధంగా ట్రాక్టర్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, ఈ విధంగా సర్పంచ్ల హయాంలో, ఎందుకంటే ఇప్పుడు సర్పంచెస్ అందరూ కూడా మరి 31st వరకు పదవీ కాలం అయిపోతుంది, కానీ సర్పంచ్లు అనేవాళ్ళు ఈరోజు గౌరవంగా, గర్వంగా మా హయాంలో మేము పనులు శాశ్వతమైన బెట్లు చేశామని చెప్పేసి మరి గర్వంగా ఉండే విధంగా ఈరోజు తలెత్తుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రిగా చేయడం, ఇంతకుముందు మన కేసీఆర్ గారి నాయకత్వంలో చేయడం జరిగింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గ్రామ పంచాయత్ భవనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతోంది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీ భవన్ మీ ఆధీనంలో ఉంది. అదే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది అధికారుల ద్వారా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ హయాంలో మరి ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మండలానికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలకు కూడా మనం కొత్త భవనాలు ఏర్పాటు చేసుకొని వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మన మండలానికి సంబంధించి 14 గ్రామ పంచాయతీలు శాంక్షన్ అయ్యి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఒక మర్రి చెట్టు తాండకు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. తప్పకుండా వాటిని కూడా మరి శాంక్షన్ చేయించడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందు మన మండలానికి సంబంధించి దాదాపు 13,88,00,000 రూపాయలతోని రీబీటీలు కూడా 10 శాంక్షన్ చేసుకుంటే అలా 3 కంప్లీట్ అయినా ఇంకా 7 ప్రగతిలో ఉన్నాయి. అవి కూడా తొందరగా అయ్యేటట్టుగా రీబీటీలు ఏర్పాటు అయ్యేటట్టుగా కూడా చూస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి పార్టీలు అవేని ఎన్నికల సమయంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరం కూడా అభివృద్ధి పదంలో ముందుంచడానికి అందరికీ సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక 2 నెలల లోపలే 2 నెలలు కూడా కాలేదు, ఇంకా 50 రోజులు అవుతుంది అనుకుంటా. 50 రోజుల్లోనే మరి వివక్షలు చూపిస్తూ మరి అనేక రకమైనటువంటి ఇబ్బందులను గురి చేసే విధంగా చేయడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజలకు ఇచ్చినట్టు సరే పార్టీలు అక్కడ పెట్టినా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక రకంగా మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక రకంగా చూసినా పర్వాలేదు. కానీ ఈ రోజు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కరించడంలో మరి వారి వ్యత్యాసం చూపించకుండా అందరికీ కూడా అన్ని శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. మరి గత ప్రభుత్వ హయాంలో దాదాపు మన నియోజకవర్గానికి 200-250 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు అనేక కార్యక్రమాలు మరి అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా శాంక్షన్ వస్తే ఈ రోజు వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మన మెదక్ వచ్చినప్పుడు కేసీఆర్ గారిలో గ్రామ పంచాయతీలకు 15 లక్షల రూపాయలు ఇస్తే మరి అవి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మున్సిపాలిటీకి 25 కోట్లు వస్తే అవి క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన తాండాలకు అన్నిటికీ కూడా మరి దాదాపు 146 కోట్ల రూపాయలు తన మరి మొదలైన శాంక్షన్ చేస్తే వాటిని కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అదే వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి వాటన్నిటిని క్యాన్సిల్ చేయకుండా పునరాలోచించి గ్రామ అభివృద్ధికి సహకరించాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.